ప్రవేశపెట్టిన జీఎస్టీ వివరాలతో కరపత్రాలను ముద్రించి ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని డీసీసీబీ చైర్మన్ నాగార్జున చేపట్టారు. విజయనగరంలోని గంటస్తంభం కూడలి నుండి ఎంజీ రోడ్ వరకు కిమిడి నాగార్జున కరపత్రాలు పంచుతూ ప్రజలకు వివరించారు. రాష్ట్రాల్లో వేరువేరుగా అమలవుతున్న పన్నులను ఒకే గొడుగు కిందకు తెచ్చి అమలు చేసిన ఘటన ప్రధాని నరేంద్ర మోదీకే దక్కిందని నాగార్జున కొనియాడారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జీఎస్టీ మొదటిసారి వచ్చినప్పుడు దేశమంతా కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. ఎందుకంటే అప్పటి వరకు ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క పద్ధతి ఉండేది. అప్పట్లో నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన తర్వాత వ్యాపారస్తులందరూ కూడా నిజంగా చెప్పాలంటే చాలా సుఖపడ్డారు. వాళ్ళ పనంతా కూడా సులభతరం అయింది. ఎందుకంటే జీఎస్టీ వచ్చిన తర్వాత ఒక ట్రాన్స్పరెన్సీ అనేది వచ్చింది దేశం అంతటా కూడా. ఈ దేశంలో ఏ నలుమూలల్లో ఏ వ్యాపారస్తుడున్నా వాళ్ళందరికీ కూడా సింగిల్ ట్యాక్సేషన్ సిస్టమ్ తీసుకురావడం అనేది మరి అప్పట్లో నరేంద్ర మోడీ గారి ఘనతే. మరి ఈ రోజును చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, నరేంద్ర మోడీ గారు కానివ్వండి, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అనేవి చేస్తూ ఉన్నారు. మరి ఈ రోజును చూసుకుంటే జీఎస్టీ అనేది ఈ మార్పులతో, ఈ నూతనంగా వచ్చిన మార్పులతో వ్యాపారస్తులందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు. జీఎస్టీ మొదటిసారి వచ్చినప్పుడు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో గర్భిణీలకు